హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ ఎపిసోడ్లో వాసు ఆ నది దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఆ అమ్మాయిని చూసి పడుకోవడం జరిగింది. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మన హారర్ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. వాసు పడుకున్న తర్వాత ఆ అమ్మాయి గుర్తొస్తుంది. తన కళ్ళు, ఆ కళ్ళల్లో ఏదో పవర్ ఉంది. అందమైన ఆ కళ్ళను చూస్తుంటే అందమైన గాజు బొమ్మల్ని చూస్తున్నట్లే ఉంది అని పదే పదే అనుకుంటున్నాడు. అయినా ఆ కళ్ళకున్న అందం అలాంటిదేలే, అబ్బా నిద్ర పట్టట్లేదు అంటూ మేలుకొని ఉన్నాడు. చూస్తుండగానే తెల్లవారిపోయింది. వాసు తెల్లవారిన తర్వాత నిద్రపోయాడు. వీడేంటంటే ఇలా నిద్రపోతున్నాడు? రే వాసు, వాసు నిద్రలేవరా, తెల్లారి చాలాసేపు అయింది, ఇంకా పడుకున్నావు అంది అమ్మ. ప్లీజ్ అమ్మా, కాసేపు పడుకుంటాను అంటూ నిద్రపోయాడు. అలా వాసు నిద్ర లేచేసరికి 12 అయింది. ఏంటి ఇంతసేపు పడుకున్నాను, అసలు రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదు? ఆ అమ్మాయి వల్లే కదా అని లేచి ముఖం కడుక్కొని చొక్కా వేసుకొని అమ్మా అమ్మా నేను ఇప్పుడే వస్తాను అంటూ వీధి గుమ్మను పరుగున నదికి వెళ్ళాడు. ఇక్కడే కదా ఆ అమ్మాయిని చూశాను, ఇప్పుడు లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా అనుకుంటూ పక్కన ఇల్లు కూడా లేదు, మరెక్కడున్నట్టు అని చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు. మిస్ అయింది, ఇప్పుడు తప్పించుకోవచ్చు, సాయంత్రం దొరుకుతుంది, మళ్ళీ వస్తాను అని ఇంటికి వచ్చేశాడు. 2-3 రోజులు వాసు రాత్రిపూట ఆ అమ్మాయి కోసం వెతికాడు. కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. అయ్యో ఏమైపోయింది, ఆ అమ్మాయిది ఈ ఊరే కదా, ఈ ఊరు కానప్పుడు ఇక్కడెందుకు ఉంది, అది కూడా రాత్రిపూట, ఇంట్రెస్టింగ్, కానీ కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాడు. 1 వారం తర్వాత అదే సమయంలో అదే చోట వాసుకి మళ్ళీ కనిపించింది. వెంటనే వాసు వెళ్ళి, ఓయ్ అమ్మాయి, ఎవరు నువ్వు? ఆ రోజు కనిపించింది నువ్వే కదా, అలా కనిపించి ఇలా మాయమైపోయావు, ఇటు తిరుగు, నీ పేరేంటి? నీకోసం రోజు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నాను. గొంతు తిప్పకుండా మాట్లాడేస్తున్నాడు. దించిన తల పైకెత్తి చూసేసరికి మాట్లాడటం ఆపేశాడు. ఆ కళ్ళు చూస్తూ అలా ఉండిపోయాడు. మీరేమనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పనా అన్నాడు. సరే అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది. అది ఏమనుకోవద్దు మరి, మీ కళ్ళు చాలా బాగున్నాయి, అచ్చని నెమరి కళ్ళు ఉన్నట్టు అందంగా ఉన్నాయి. ఆ కంటికి గాజు కళ్ళు ఇంకా అందాన్ని ఇచ్చాయి. అందుకే మీరు నన్ను చూడగానే నాకు తెలియకుండానే మాట్లాడడం ఆపేసి చూస్తూ ఉండిపోయాను అన్నాడు వాసు. వాసు మాటకి ఆ అమ్మాయి చిన్నగా నవ్వి అలాగే నిలబడింది. నేను ఎంతసేపు మాట్లాడాను, కానీ మీరేం మాట్లాడలేదు, కనీసం మీ పేరు కూడా చెప్పలేదు అనేసరికి నా పేరు పద్మిని, అంతేనా, ఆ ఒక్క మాటే మాట్లాడారు, ఇంకేం మాట్లాడలేదు. మీరు మీ పేరు మాత్రమే చెప్పినట్టున్నారు, అసలు మీరేం చేస్తారు, ఎక్కడ ఉంటారు అన్నాడు. నేను ఇక్కడే దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాను, ఆ అడవిలో దొరికే మల్లెపువ్వులు అమ్ముతాను అని చెప్పింది. అవునా, మరి ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు వాసు. బాగా చమత్కారంగా మాట్లాడుతున్నారే, మరి మీరిక్కడేం చేస్తున్నారు అంది. నేను చల్లగాలికి వాతావరణం బాగుందని వచ్చాను అన్నాడు తడబడుతూ. మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊళ్ళో నేను చూడలేదు, మీది ఏ ఊరు అని అడిగింది. మాది ఈ ఊరే, కానీ నేను ఇక్కడ ఉండను, పట్నంలో ఉంటాను, నా పేరు వాసు, కొన్ని రోజులు అమ్మ నాన్నతో ఉండాలని వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను, కానీ నువ్వేమీ చెప్పలేదు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అన్నాడు. దానికి నవ్వుతూ, అయ్యో పట్నం బాబు, నేను మల్లెపూలు అమ్ముకుంటాను కదా, ఈ సమయంలో పువ్వులు అమ్మకం అయిపోతుంది, మరి ఇంటికి వెళ్ళాలి కదా, మరి అడవిదారి ఈ నది పక్కనే ఉంది, అందుకే కాసేపు చల్లగాలి ఇలా ఇక్కడ కూర్చొని వెళ్తాను, ఒక్కోసారి ఇంకా కొంచెం తొందరగానే వెళ్ళిపోతాను, ఇక మీ సందేహం తీరితే నేను వెళ్ళిపోతాను అంది పద్మిని నవ్వుతూ. సరే వెళ్ళు, నేను వెళ్తాను. ఆ ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయాను, నీ పేరు చాలా బాగుంది, నువ్వు మాట్లాడుతూ అప్పుడప్పుడు నవ్వుతుంటే ఇంకా బాగుంది అన్నాడు వాసు. పద్మిని మళ్ళీ నవ్వుతూ వెళ్ళిపోయింది. పద్మిని పేరెంత బాగుంది, పేరుకి తగ్గ రూపం, ఆ మాట తీరు చాలా బాగుంది అనుకుంటూ వాసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే తిట్లు, అవేవీ పట్టించుకోకుండా తినేసి నిద్రపోయాడు. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజు పద్మినితో మాట్లాడటం, నెమ్మదిగా మంచి స్నేహితులయ్యారు. వైష్ణవికి అనుమానం వచ్చింది.
ఏంటండి వీడు వచ్చి నెల అవుతుంది అయినా కూడా వీడు వెళ్తాను అనడం, పైగా రాత్రిపూట బయట తిరుగుతున్నాడు. అసలే అమావాస్యకి సమయం అవుతుంది, 2 రోజుల్లో అమావాస్య. వీడి సమయంలో ఇక్కడే ఉంటే ఎలాగండి? వాడిని ఒకసారి ఎప్పుడు వెళ్తాడో అడిగి చూడండి అంది. సరే, నేను సాయంత్రం అడుగుతాను, నువ్వేం భయపడుకో అన్నాడు శ్రీను. అనుకున్నట్టే వాసు బయటికి వెళ్ళే సమయంలో, వాసు ఇప్పటికే నువ్వు వచ్చి నెల దగ్గర అవుతుంది, ఎప్పుడు వెళ్తావురా అన్నాడు శ్రీను. అదేంటన్నా, నేను మీతోనే ఉండాలని వస్తే మీరేంటి ఎప్పుడు వెళ్తావని అడుగుతారు? అలా కాదు నాన్న, ఊళ్ళో పరిస్థితులు ఏవి సరిగ్గా లేవు, అందుకే మీ అమ్మ కొంచెం భయపడుతుంది, అందుకే అడగాల్సి వచ్చింది వాసు. నువ్వేం బాధపడకులే, సరేనా? నువ్వు ఏమీ ఆలోచించుకో, కానీ నువ్వు ఇక్కడ ఉన్న రోజులు మీ అమ్మ చెప్పింది విను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఏమీ మాట్లాడుకో అని శ్రీను వెళ్ళిపోయాడు. నాన్న చెప్పింది కూడా నిజమే కదా, అమ్మ పాపం, అమ్మని బాధ పెట్టడం దేనికి? చెప్పింది విని చేద్దాం. సరే, టైం అయింది, ముందు వెళ్ళి పద్మినితో మాట్లాడాలి, ఇంకా కొన్ని సందేహాలు తీర్చుకోవాలి అంటూ హుషారుగా వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి పద్మిని ఎదురు చూస్తూ ఉంది. పద్మిని, నువ్వు ఇంత తొందరగా వచ్చావేంటి? ఎప్పుడు నేనేగా ముందు వస్తాను అన్నాడు. అంటే ఈరోజు పువ్వులు తొందరగా అయిపోయి పట్నం బాబు, అందుకే వచ్చేశాను అంది పద్మిని. సరే కానీ నువ్వు పువ్వులు అమ్ముతా అన్నావు, కానీ మా ఊర్లో ఎప్పుడూ కనిపించలేదు, ఎక్కడా ఎవరికి అమ్మినట్టే లేవు అని అడిగాడు. అయ్యో బాబు, నేను పువ్వులు ఊళ్ళో అమ్మును, ఇక్కడే పక్కనే ఉన్న నది చివరిలో అమ్ముతాను, వాళ్లే పువ్వుల కోసం వచ్చి కొనుక్కుంటారు. ఇక పగటిపూట ఎందుకు అమ్ముతాను? సంధ్యా సమయంలో అమ్ముతాను. పువ్వులు ఎక్కువగా రాత్రిపూటనే కదా కొనుక్కుంటూ ఉంటారు, వాటితో పగలు పని ఉండదు కదా అనేసరికి, అదేంటి నీ మాటలు కొంచెం విచిత్రంగానే ఉన్నాయి అన్నాడు వాసు. విచిత్రం ఏముంది? సాయంత్రం సమయంలో మంచి వాసన వస్తాయని కదా, అందుకే పట్టుకెళ్తారు అని నవ్వింది. పద్మిని, మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పవా? ఎప్పుడు వాళ్ళ గురించి అడిగినా నువ్వు ఏమి చెప్పవు, ఇప్పుడైనా చెప్పు అన్నాడు వాసు. చెప్పడానికి అంత పెద్ద కుటుంబం మాది కాదు, నేను మా బామ్మ ఉండేవాళ్ళం, అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు అని చెప్పింది. ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు లేరా అన్నాడు. లేదు, బామ్మ కూడా చనిపోయింది, 4 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు నేను మాత్రమే ఉంటాను అంది. అయ్యో క్షమించు పద్మిని, మరి అడవిలో నీకు ఒక్కదానికే భయం అనిపించలేదా? నీకేం ఇబ్బంది అనిపించలేదా అన్నాడు. అనుకున్న వెంటనే అమ్మ నాన్న రారు, బామ్మ కూడా రాదు, అదే అలవాటు చేసుకున్నాను. ఒంటరిగా పుట్టిన మనం ఒంటరిగానే పోతాం, మరి ఒంటరిగా బతకడానికి భయం దేనికి? చేయడానికి పని ఉంది, కష్టానికి అలవాటు చేసుకునే తత్వం ఉంది, అది చాలు అని చెప్పి వెళ్ళిపోయింది. ఓ హే ఆగు, నేను మాట్లాడడం పూర్తి కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు అన్నాడు. సమయం అవుతుంది, ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, రేపు మీరు రావద్దు, నేను రేపు పువ్వులు అమ్మను అని చెప్పుకుంటూనే వెళ్ళిపోయింది. సరే సరే, మరి తర్వాత రోజు తప్పకుండా రావాలి నువ్వు అంటూ వాసు ఇంటికి వెళ్ళిపోయాడు. నిజానికి ఆ పద్మినియే ఆ కామిని పిశాచ. తర్వాత రోజు అంటే అమావాస్య నాడు వాసు అక్కడికి వస్తే వాసుని ఆ కామిని పిశాచి చంపేస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వాటి కోసం వెయిట్ చేయండి.